నిజం, నిష్పాక్షికం, ప్రజల గొంతుక, ప్రధాన లక్ష్యం. నమస్తే, నా పేరు కోటపర్తి సౌందర్య, వెంకటాపూర్ గ్రామం, మంతిని మండలం, పెద్దపల్లి జిల్లా. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అంగన్వాడీ నోటిఫికేషన్ ప్రకారం నేను అంగన్వాడీ జాబ్ కు అప్లై చేశాను. నోటిఫికేషన్ జూన్ 20 నుండి జూలై 6 తారీఖు వరకు డేట్ ఇచ్చారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోమని ఇచ్చారు. అలాగే నేను ఆన్లైన్ లో దరఖాస్తు చేశాను. తర్వాత ఎలిజిబుల్ అని ఒక ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు. మా గ్రామ పంచాయతీలో పేస్ట్ చేశారు. అందులో నేను ఎలిజిబుల్ గా ఉన్నాను. ఎలిజిబుల్ కొంతమంది నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. వాళ్ళకి ఇంక్వైరీ కూడా వాళ్ళ పేరు రాలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని కూడా మళ్ళీ ఎలిజిబుల్ చేశారు. ఆన్లైన్ టైంలో ఇన్ టైంలో నాట్ రిజెక్ట్ చేసిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ఎలిజిబుల్ చేశాము అంటున్నారు. ఇంటర్వ్యూ 17-18 తారీఖులలో ఉన్నాయి. అందరూ రావాలి అప్లై చేసిన వాళ్ళు అని అంటున్నారు. అయితే ఆ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్లైన్ సెంటర్ లో అప్లై చేయలేదు. డైరెక్ట్ గా DWO పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ DWO ఆఫీస్ సార్స్ దగ్గరికి వెళ్ళి అప్లై చేశారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఆన్లైన్ సెంటర్ లో అప్లై కాలేదు. అందువల్ల అక్కడికి వెళ్ళి అప్లై చేశారు. ఈ పెద్దపల్లి జిల్లాకు 64 పోస్టులు పడ్డాయి. 64 పోస్టులకు 1285 దరఖాస్తులు వచ్చినాయి. వీరికి మాత్రం అందరూ ఆన్లైన్ సెంటర్ లో మాత్రమే అప్లై చేశారు. వీరు మాత్రమే అక్కడికి వెళ్ళి స్పెషల్ గా అప్లై చేశారు. చేస్తే అందులో రిజెక్టెడ్ అని వచ్చింది, నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఎలిజిబుల్ చేశామని ఆఫీస్ వాళ్ళే చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మాకు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఈ అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం చేయగలరు. కలెక్టర్ సార్ కలుగజేసుకొని దీనిని పరిశీలించి అధికారులకు తెలియజెప్పి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అలాగే మంత్రి నియోజకవర్గంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి. మన మంత్రి గారికి తెలుసో తెలియదో దీనిపై వారు కూడా చర్య తీసుకొని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. మంత్రి గారు, మీ పరిపాలన చాలా పారదర్శకంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని కోరుతున్నాను.